అది నమస్కారం. ఇది నేను నిన్న చూస్తున్నాను. సరే ఈరోజు ఇద్దాం అన్నట్టు ఆగాను. అది కర్ణాటకలోని తుమ్కూరు, కొంచెం ఏరియా పెద్దది, సిటీ లాగా అనుకో, టౌన్ అనుకుంటా. బంగారం షాపు వ్యాపారి ఎప్పటిలాగే షాప్ ఓపెన్ చేశాడు. అక్కడ చూస్తే డైమండ్ పొదిన ఉంగరాలు ఉండాలి, బంగారపు ఉంగరాలు కనిపించట్లా. షాప్ తరాలు అతని దగ్గరే ఉన్నాయి. షాప్ క్లోజ్ చేసింది అతనే, షాప్ మళ్ళీ ఓపెన్ చేసింది అతనే. లోపల ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, కానీ అక్కడ ఉండాల్సిన బంగారం లేదు. ఇక దాంతో షాపులను అందరూ విచారించాడు. ఇక కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకంటే మంచిదని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూశారు. చూస్తే ఏముంది, మిడ్ నైట్ అరౌండ్ ఆఫ్టర్ 2 ఒక ఎలుగు వచ్చి చక్కగా ఆడికి వచ్చి బంగారాన్ని ఏంటి ట్యాగ్తో సహా తీసుకొని వెళ్ళింది. వెళ్ళి ఆడికి వెళ్ళింది అంటే దాని యొక్క హోల్ అంటారు చూసారా, దాని కలుగు వేసమ్మేది, అందులో దాచేసింది. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 10 లక్షల వర్తున్నటువంటి ఆ బంగారం ఉంగరాలు తీసుకెళ్ళి దాచేసుకుంది. అదేమనుకుంది, ఏదో తినే తిండి అనుకుంది, గొట్టాలో లేదంటే చిప్స్ ఏదో అనుకుంది, పట్టుకెళ్ళిపోయింది. తీరా సీసీటీవీ ఫుల్ దొరికేసరికి వెళ్ళారు చూస్తే తవ్వితే అక్కడ బంగారు పొంగలు అమ్మయ్య అనుకున్నారు. ఇది దొంగలు చేసిన పని కానీ ఎలా అనుకున్నారు తెలుసా, వాటికి ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగుల ద్వారా కనిపెట్టవచ్చు. ఆ ట్యాగులు కట్ చేసి బంగారు వస్తువులు పట్టుకెళ్ళారు. బట్ ట్యాగులు కూడా పట్టుకెళ్ళిపోయింది అది ఎలుక, దానికి తెలియదు కదా పాపం ఇవన్నీ, దాంతో దొరికేసింది. సరే ఎలుక కన్నంలో బంగారం దొరికింది, ఎలుక దొరకలేదు ఇప్పుడు. ఇక దాంతో ఎలుకలు బోన్ పెట్టాలని డిసైడ్ అయిపోయినారు. సో సింపుల్, నేను చెప్పేది కూడా ఏంటంటే, విలువైన వస్తువు మనం ఏదన్నా కానీ ఎక్కడన్నా కానీ కోల్పోయినట్టయితే, లేదన్నప్పుడు కనపడకుండా పోయినట్టయితే ఇమ్మీడియట్గా మన ఇంట్లో వాళ్ళు మన చుట్టుపక్కల మీద అనుమానంతో గొడవ పడతామో విచారించడమో చేయకుండా ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే వెతకండి. సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే ఏమై ఉండొచ్చు ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మైండ్ ప్రశాంతంగా ఉంచు, అప్పుడు ఆన్సర్ దొరికేది. బట్ ఎక్కడైతే ఎలుక, మీ ఇంట్లో కూడా జాగ్రత్త, విలువైన వస్తువులు ఏవి బయట పెట్టకండి, ఎలుకలు అలాగే లాక్కెళ్తాయి, జాగ్రత్త.